మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు నుండి మనం గుండు భీమన్న కథలు చెప్పుకుందాము. ఇది 1961 చందమామలో సీరియల్గా వచ్చింది. మనం ఒక్కొక్క కథను సిరీస్గా చెప్పుకుందాము. ఈ కథ పేరు కూలీ డబ్బులు. ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రాడుండేవాడు. అతనికి 15-16 సంవత్సరాలు ఉంటాయి. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవటం చేత వాణ్ణి బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు, లోకజ్ఞానము కొంచెం కూడా లేవు. అలాగే అమాయకుడు కూడాను. అతను చేసే పనులు ఇతరులకు నవ్వు తెప్పించేవి, కోపం తెప్పించేవి మరియు జాలి కలిగించేవి. కాని వాడికి అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్లు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటివాడు గాలికి తిరిగేకనా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్లి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది. పనికోసం వెళ్లినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పనిచేసి, పోట్లాడక కూలి పుచ్చుకో. అలా చేసేవాళ్లనే ఈ లోకం మంచివాళ్లుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి, పుచ్చుకునే డబ్బు చేతినిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మరిచిపోవు గదా, గుర్తు పెట్టుకో అని చెప్పింది. బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పనికోసం ఊరి వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనపడ్డాడు. వాడు ఆయనను, నేను పనికోసం వెతుకుతున్నాను. నాకు మాట్లాడకుండా పని, పోట్లాడకుండా కూలి ఇచ్చేవాళ్లు కావాలి. ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడిని సరదాగా ఆట పట్టిద్దామని వాడికి ఒక తొండను చూపించి, అదుగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది. అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలి డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండ కేసి చూశాడు. అది మాటాపలుకు లేకుండా తల పైకి కిందికి ఆడించటం వాడికి కనిపించింది. అది నిజంగా తనను పిలుస్తున్నదనుకుని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది. ఇది దాని ఇల్లు కాబోలు. అది అయితే లోపలికి సులువుగా వెళ్ళిందిగాని ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే, నేనెలా పట్టటం అనుకున్నాడు గుండు భీమన్న. వాడు ఆ కలుగు గుర్తు పెట్టుకుని వెళ్లి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చేసాగాడు. అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు. ఆ గోతి అడుగున వాడికొక భాండం దొరికింది. అందులోకి చెయ్యి పెట్టేసరికి బంగారు కాసులు తగలాయి. ఓహే, నేను చేయవలసిన పని అయిపోయింది అన్నమాట. నాకు డబ్బులిచ్చిబేస్తున్నారు అనుకున్నాడు వాడు. వాడికి బామ్మ ముందే చెప్పింది, పని బాగా చేసి చేతినిండా డబ్బు తెచ్చుకోమని. అందుకని వాడు పట్టెడు బంగారం కాసులు తీసుకుని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు. వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్హాంతపోయి, ఇంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది. గుండు భీమన్న బామ్మకు జరిగినదంతా చెప్పాడు. అంతా విని ఆవిడ, ఓరి వెర్రికుంక, ఏది ఆ చోటు ఎక్కడో నాకు చూపించు అన్నది. చీకట్లో భీమన్న ఆవిడను తాను తవ్విన చోటికి తీసుకుపోయాడు. ఆవిడ వాడిచేత భాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకువచ్చి, ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు, తెలిసిందా? నీ పెళ్లికి ఇదంతా ఖర్చు చేద్దాం. అంతదాకా నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను అన్నది. గుండు భీమన్న తల ఆడించి సరేనన్నాడు. మర్నాడు బామ్మ గుండు భీమన్నతో, ఒరే, నిన్న నీకు పని ఇచ్చినవాడు చాలా చెడ్డవాడు. అటువంటి వాళ్ల దగ్గరికి పోకు. ఎవరన్నా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి ఉంటుంది. వాళ్ల సంపర్కం వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది. భీమన్న ఇల్లు కదిలి ముసలి సాధువు ఎవరన్నా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒకచోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు, వాణ్ణి నడిపించే కుర్రాడు కనిపించారు. బిచ్చగాడి కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకుని, ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు. నేనింతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చెయ్యవచ్చు.
నేను ఎక్కడికైనా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు. గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు. బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి వప్పగించి, ఇకనుంచి వీడిని శిష్యుడుగా పెట్టుకో, నేను పోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బిచ్చగాడు భీమన్నకు వాడి విధులన్నీ వివరంగా చెప్పాడు. నాయనా, మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాము. నాకు కళ్ళు కనపడవు గనక నన్ను నువ్వు కర్ర పట్టుకు నడిపించాలి. నువ్వు వెనక తిరిగి చూడనవసరం లేదు. మెరకగాని పల్లంగాని నీళ్లుగాని వచ్చినప్పుడు నాకు చెబితే చాలు. ఇళ్ళన్నీ అడుక్కున్నాక మనం వంట చేసుకు తినాలి. వంట నువ్వే చెయ్యాలి. మళ్ళీ బయలుదేరేటప్పుడు మన సామానంతా సరిగా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి. మన సామాను ఏమిటో తెలుసా? బుట్టా తట్ట, తప్పేలా చెంబు, లోట గరిటె, కర్ర, అంతే. ఈ జాబితా బాగా కంఠస్థం చేసుకో. నేను చెప్పిన ప్రకారం సేవ చేశావంటే మనకు దొరికిన దాన్లో నీకు సగం, నాకు సగం. తెలిసిందా అన్నాడు. భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పినదంతా తలకెక్కించుకున్నాడు. సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి 2 చివరలా కొంకులున్నాయి. బిచ్చగాడు జోలె భుజాన వేసుకుని కర్ర ఒక చివర పట్టుకు నడుస్తుంటే తట్ట నెత్తిన పెట్టుకుని భీమన్న కర్ర 2వ చివర పట్టుకుని దారితీశాడు. ఇద్దరూ నడుస్తూండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాణ్ణి గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, నువ్వు నాకోసం ఆగవలసిన పనేలేదు. నీ మానాన నువ్వు ముందు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తుగాని పల్లంగాని నీళ్లుగాని వస్తే నాకు చెప్పు అన్నాడు. భీమన్న అట్లాగే ముందు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, నీళ్లు గురూ అన్నాడు. ఎవరునా దాటుతున్నారా అని బిచ్చగాడు ప్రశ్నించాడు. నీటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, ఆవులు దాటుతున్నాయి గురూ అన్నాడు భీమన్న. సరే, మనము దాటుదాం అన్నాడు బిచ్చగాడు. భీమన్న వీటిలోకి దిగి కొంత దూరం వెళ్లి, రాయి గురూ అంటూ నీటిలో పడిపోయాడు. ఆ పాటుకువాడు కొంకుల కర్రను గుంజటంలో బిచ్చగాడు కూడా పడిపోయాడు. వాడి జోలె మాత్రం కొంకికి చిక్కుకున్నది. జోలెలోకి కొన్ని చేపలు, ఒక పాము జొరబడ్డాయి. బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి, తట్ట బుట్ట, తప్పేలా చెంబు, లోటా గరిటే కర్ర, అంతే అని అన్ని లెక్క చూసుకుని బిచ్చగాడి కోసం వెనక్కు తిరిగి చూడక కర్ర చివరి కొంతికి చిక్కుకున్న జోలెను ఈడ్చుకుంటూ ఏరు చాటసాగాడు. దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటికి పెట్టేసరికి దాని తల కర్ర కొండకి జోలెకి మధ్య నొక్కుకుపోయి అది కాస్తా చచ్చింది. భీమన్న నది దాటి జోలెను ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు, అయ్యో, పాము 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 అని పెద్దగా కేకలు పెట్టారు. పాము కాదు, స్వాములవారు అని భీమన్న వారికి బదులు చెప్పాడు. పామో స్వామో వెనక్కు తిరిగి చూడు, నీకే తెలుస్తుంది అన్నారు వాళ్ళు. చూడను, చూడనుగాక చూడను, చూడకూడదు. స్వాములవారి ఆజ్ఞ అన్నాడు భీమున్న. వాడి చుట్టూ ఒక గుంపు చేరింది. వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు నిలిచి, గురూ అన్నాడు. వాడు గురూ అనగానే బిచ్చగాడు, జై సీతారాం అంటాడు. ఇంటివాళ్ళు బిచ్చం వేస్తే వేస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఈ ఏర్పాటు ప్రకారం భీమన్న గురూ అన్నాడు. కాని బిచ్చగాడు జై సీతారాం అనలేదు. అప్పుడు వాడు కర్ర 2వ చివరికేసి చూశాడు. వాడికి చచ్చిన పాము కనిపించింది. అందరూ పకపకా నవ్వి, ఒరే, నీ స్వాములవారు పాములవారైనారు, వారిని సమాధి చేసి అన్నారు. నిజమేననుకుని భీమన్న ఆ చచ్చిన పామును ఊరుబేట గుంట తవ్వి పుడ్పిపెట్టి ఆ సమాధి వద్ద 4 తులసి మొక్కలు నాటాడు. ఈ లోపల ఏట్లో పడిన బిచ్చగాడు గట్టి ఆయువు కలవాడు కావటంచేత ఎలాగో ఒడ్డుకు చేరి అక్కడ ఒక చోటు కూచుని అడుక్కోసాగాడు. పాంకు సంస్కారం చేసి అటుగా వస్తున్న భీమన్న వాణ్ణి చూసి, ఆహా, ఏమి స్వాములవారి మహిమ అనుకుని తన నెత్తిమీద ఉన్న తట్టదించి, గురూ, ఇదిగో తట్ట బుట్ట, తప్పేలా చెంబు, లోటా గరిటే కర్ర అన్నాడు.
బిచ్చగాడు మండిపడి, దొంగ వెధవా, నన్ను ఏట్లో తోసి మళ్ళీ నా సేవ చేయవచ్చావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ అరిచాడు. భీమన్న పరిగెత్తి ఇంటికి పోయి బామ్మతో జరిగినదంతా చెప్పి, నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాములవారు నామీద మండిపడ్డారు బామ్మ అన్నాడు. నువ్వు వట్టి వెర్రి వెంగళాయివి, నీకు ఎవరి సేవ వద్దులే, అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తూ ఇంటి పట్టునే పడి ఉండు అన్నది బామ్మ. వచ్చే ఎపిసోడ్లో గుండు భీమన్న ఏం చేశాడో చెప్పుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.